వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మసాలా వడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. తింటుంటే భలే బాగుంటుంది. దీంట్లో మేము లవంగాలు వేసామండి. దానివల్ల ఒక మంచి ఘాట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడూ రెగ్యులర్గా తినే స్నాక్స్ కాకుండా. మసాలా వడకు కావాల్సిన పదార్థాలు: మేము ఒక పెద్ద కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకున్నామండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుపుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, కొంచెం పుదీనా, 1 ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఒక 7-8 లవంగ మొగ్గలు. ఇది వేయటం వల్ల మసాలా వడకి మంచి ఘాట్ వస్తుందండి. ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 ఇంచ్ చెక్క ముక్క, రుచి తగినంత ఉప్పు, ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం సోంపు. ముందుగా పచ్చిశనగపప్పుని బాగా కడుక్కొని ఒక 2-3 గంటలు నానపెట్టుకోండి. దాని తర్వాత నానిన పచ్చిశనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం ముక్కలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలు, కొంచెం సోంపు. ఇది వేయటం వల్ల రుచి భలే బాగుంటుందండి. కచ్చా పచ్చాగా రుబ్బుకోండి. మరీ మెత్తగా కాకుండా, అలానే మరీ పొడి పొడిలాడుతున్నట్టు కాకుండా, ముద్ద చుడుతుంటే ముద్దలాగా అవ్వాలండి పిండి. దాంట్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఒక రౌండ్ బాల్ లాగా చేసి 2 చేతుల మధ్య పెట్టి నొక్కండి, కట్లెట్ లాగా. పిండిని రుబ్బే ముందు ఒక 2-3 స్పూన్ల శనగపప్పుని పక్కన పెట్టుకోండి. వాటిని పిండి రుబ్బుకున్న తర్వాత పిండిలో కలుపుకోండి. ఇలా చేయటం వల్ల అక్కడక్కడ పప్పులు తగులుతూ తింటుంటే భలే బాగుంటుందండి. పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని వడలను వేసి, ఇప్పుడు మీడియం హైలోకి మార్చుకొని బాగా వేగనివ్వండి. వడలు ఒక 80% వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వడలు వేసుకోండి. చేతిని మధ్య మధ్యలో నీడతో తడుపుకుంటూ వడలు వేసుకోండి. అలా వేయటం వల్ల మీకు పిండి అస్సలు చేతికి అంటదు. సెకండ్ బ్యాచ్ వడలు కూడా ఒక 80% ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫస్ట్ బ్యాచ్ వడల్ని నూనెలో వేసి బాగా వేగనివ్వండి, మంచి కలర్ వచ్చేదాకా. ఇలా డబుల్ ఫ్రై చేయటం వల్ల వడ చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇంకొక విషయం అండి, వడలు మరీ పల్చగా నొక్కుకోకండి, కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో? మీరు ఒకసారి ట్రై చేయండి వీటిని. ఈ మసాలా వడలతో పులుసు పెట్టుకుంటే భలే బాగుంటుందండి. ఈసారి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో.